నమస్కారం. నా పేరు గీత. మాది లోక్రేవు. షాప్ నెంబరు 25 1409025. మా దగ్గర ప్లాస్టిక్ బియ్యం అని పబ్లిక్ కంప్లైంట్ చేశారు. సార్ ఎన్ఫోర్స్మెంట్ డీడీ గారు వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మా దగ్గర డౌట్ క్లియర్ చేశాడు. సార్ గారు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సార్కు ధన్యవాదాలు. నేను డీటీ ఎన్ఫోర్స్మెంట్ నాగరాజుని, నవాపేట మండలం. నాకు కంప్లైంట్ రిసీవ్ అయింది ప్లాస్టిక్ బియ్యం అని చెప్పేసి. ఈ బియ్యంలో కలిసిన ప్లాస్టిక్ బియ్యం అని చెప్తే నేను అటువంటి ఇక లోకిరేవు గ్రామానికి వచ్చిన షాప్ నెంబర్ 25కి షాప్ వస్తే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన పబ్లిక్కి ఇది ప్లాస్టిక్ బియ్యం అనేది ఉండదు, గవర్నమెంట్ పంపించే పౌష్టికాహారం. ఇది 45 రైస్ అంటారు దీన్ని. ఇది ఎటువంటి అపోహ లేకుండా తినొచ్చు, మంచిది, హెల్త్కి మంచిది, స్టెమినాకి మన ఆరోగ్యానికి స్టెమినా మంచిది. ఇది అట్లాంటి గవర్నమెంట్ మన ఎప్పుడైతే కరోనా నుంచి అందరూ చేస్తారో గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు అందరికీ పౌష్టికాహారంలోకి పంపిస్తుంది అన్నమాట 45 డేస్. దీనికి ఏంటి సందేహం కూడా తినొచ్చు, తీసుకోవచ్చు, ఏ బాధ లేదన్నమాట దీని నుంచి. నవాపేట మండలంలోని లోకిరేవు గ్రామస్తులు నేడు పీడిఎఫ్ బియ్యం సరఫరా చేసే దాంట్లో కొద్దిగా రోజు చేసేదానికంటే వ్యత్యాసం ఉందని చెప్పేసి గ్రామస్తులు నాకు తెలియపరిచినారు. అందుకు నేను వెంటనే స్పందించి అది ఎలా ఉందని చెప్పేసి డిఎస్ ఆఫీస్లో పనిచేసిన మన డిటిసిఎస్ గారు నాగరాజ్ గారికి చెప్పడం జరిగింది. అంటే మన క్లస్టర్ నవాపేటలో కూడా డిటిసిఎస్ నాగరాజ్ గారు చూస్తున్నారు కాబట్టి వారికి తెలిపి, నాకు గిరిజనులు అందుబాటులో లేనందుకు వాళ్ళకి తెలిపి మీరు ఒకసారి ఆ గ్రామం సందర్శించి ఆ సప్లై చేసిన బియ్యం ఎలా ఉంది అని చెప్పేసి నాకు వివరణ కావాలని చెప్పేసి అడిగితే వెంటనే నాగరాజు గారు డిటిసిఎస్ గారు బయలుదేరి లోకిరేవు సివిల్ సప్లై దుకాణానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన బియ్యాన్ని పరిశీలన చేయగా అది 40 రైస్ 5 రైస్ పౌష్టికాహారం ఉన్న బియ్యం. అయితే ప్రజలకు ఏమవుతుందనంటే గ్రామస్తులకు ఇప్పుడు కూడా వాళ్ళు అవగాహన లేక అది గంజిలాగా ఉంది, ప్లాస్టిక్ లాగా ఉంది అని చెప్పేసి వాళ్ళు తెలియక అంటున్నారు. అది తీసుకుంటే మనకు కాళ్ళ నొప్పులు కానీ ఏమైనా ఆరోగ్యాలకు ప్రాబ్లం కానీ ఉండకుండా పౌష్టికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు మనకు బియ్యం సప్లై అవుతుంది. కాబట్టి ఇది గ్రామస్తులు గమనించాలని చెప్పేసి మరొకసారి విన్నపం చేస్తున్నాను. అది మనకు ఆరోగ్యానికి మంచి పౌష్టికాహారం అన్నట్టు. వాళ్ళు ఏమనుకున్నారంటే అది కొద్దిగా వేరే కనపడ్డదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందినారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం సేవిస్తే ఇంకా మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి అందరికీ తెలియపరచండి.